గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, హలో డాక్టర్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను జమీమా. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ కప్పులని ఎవరిని అంటారు? ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి? ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? సంతానలేమితో బాధపడే వారికి ఐవీఐ కోసం ఎవరిని సూచిస్తారు? వీటికి సంబంధించి మీ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ అంశాలపై ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమాల్లో వివరించడానికి మనతో పాటు ప్రైమ్ నైన్ స్టూడియోలో 49 ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ స్నేహ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సో ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరిలో ప్రధానంగా కనిపించే అంశం ఇన్ఫెర్టిలిటీ. అసలు దీనికి కారణాలు ఏంటి? ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నించేటప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు దే స్టార్ట్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ 1 year లోపల కన్సీవ్ అవ్వకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ వాళ్ళు 12 months ఆఫ్ ప్రాపర్ కపుల్ అన్నది టుగెదర్ ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్ కోసం మీరు చెప్తున్నారు కదా, వాటిని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? సో ఇన్ఫర్టిలిటీ ఎలా అన్నది కపుల్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? సింపుల్ టెస్ట్లు ఉంటాయండి. ఒక క్లినిక్కి వచ్చాక ఫస్ట్ ఫీమేల్కి సెపరేట్గా, మేల్కి సెపరేట్గా ఫస్ట్ హిస్టరీ టేకింగ్ తీసుకొని ఫ్యూ బ్లడ్ టెస్ట్స్ అండ్ ఫీమేల్కి 3D స్కాన్ అన్నది అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద పెల్విస్ చేస్తాము. దాని తర్వాత మేల్కి వీరకణాలు టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్. బట్ ఈ బేసిక్ మార్కర్స్ వీ కెన్ అండర్స్టాండ్ వేర్ అ కపుల్ ఇస్. సో ఇప్పుడు మీరు చాలా కేసెస్ని ఇప్పటి వరకు ట్రీట్ చేసి ఉంటారు. దీంట్లో కొంతమందికి అమ్మాయిల్లో ఉండొచ్చు ఇన్ఫెర్టిలిటీకి ప్రధానమైన అంశాలు, తర్వాత అబ్బాయిల్లో కూడా ఉండొచ్చు. దాన్ని మీరు అంటే బోత్ మీరు టెస్ట్ చేసేది రెండు? ఎస్. సో ఇప్పుడు మనము కాజెస్కి వస్తే అంటే ఇన్ఫర్టిలిటీ ఎందుకు రావచ్చు, ఎవరికి రావచ్చు అన్నది మీ క్వశ్చన్ అయితే, మనకి ఫస్ట్ అమ్మాయిల శాతం ఆడవాళ్ళకి 30% అవ్వచ్చు కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళకి 30% ఉండొచ్చు కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అండ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి కలిపి ఒక 30% ఉండొచ్చు. అండ్ ఇద్దరికి టెస్ట్లన్నీ నార్మల్ ఉన్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి మాకు, అయినా ప్రెగ్నెన్సీ కలగట్లేదు అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అది మనకి ఒక 10% ఆఫ్ రీజన్స్ ఇవ్వచ్చు మనం. సో ఫస్ట్ మనం ఫీమేల్కి తీసుకుంటే అండి, ఫీమేల్కి వీ స్టార్ట్ విత్ గర్భాశ్రయం అండి, యూట్రస్. యూట్రస్లో మనకి గడ్డలేదా కానీ దట్ ఈస్ కాల్డ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ ఎడినోమయోసిస్, లేకపోతే ఏమైనా అతుకులు ఉండడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ కలగకపోవచ్చు, ఏమైనా పొర వల్ల కూడా ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు. అండ్ దెన్ కమింగ్ డౌన్ టు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ యూట్రస్ పక్కన ఉన్న ట్యూబ్స్ అండి. ట్యూబ్స్లో వాపు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ కలగకపోవచ్చు. నెక్స్ట్ అండాశ్రయాల్లో మనకి ఏదైనా సిస్ట్లు ఉన్నా, అండాల సంఖ్య తక్కువ ఉన్నా మనకి వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ కలగకపోవచ్చు. అండ్ నెక్స్ట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అండి ఫీమేల్స్కి. సో వీటిని మనము సార్ట్ అవుట్ చేయాలి. దీస్ ఆర్ ద 30% కాసెస్ ఫర్ ద ఫీమేల్. నెక్స్ట్ మేల్కి వస్తే మనం వీరకణాల టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వీరకణాల కౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీరకణాల కౌంట్ తక్కువ ఉన్న, మోటిలిటీ అంటే కదలికలు అయినా తక్కువ ఉన్న, దాని నార్మల్ షేప్ అన్నది తక్కువ ఉన్న, దానివల్ల కూడా మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉండొచ్చు. ఎస్. అండ్ సమ్ షుగర్ వల్ల కానీ వాటి వల్ల కూడా మనకి ఏంటంటే కౌంట్ మీద ఇట్ విల్ షో ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ మనకేంటంటే 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి అంటున్నాం. ఆ 10% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఆల్ ద టెస్ట్స్ విల్ బీ నార్మల్. లైక్ ఈ మేల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకపోవచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకపోవచ్చు, బయటకి కనిపించడానికి ఎవ్రీథింగ్ మైట్ బీ నార్మల్. వాళ్ళకి మాలిక్యులర్ ఇంటర్నల్గా వీ విల్ నాట్ అండర్స్టాండ్. అండ్ కొంతమందికి బేసిక్ థింగ్స్ లైక్ స్ట్రెస్, అన్హెల్దీ యాక్టివిటీస్ కానీ, లేకపోతే లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల
వీటి వల్ల కూడా దీస్ డేస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువైంది. సో మీరు అలాంటి పేషెంట్స్ని ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేస్తారు? ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి పేషెంట్ దే వాంట్ టు గెట్ ట్రీటెడ్ అని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ మేము ఉమెన్కి మేల్కి సెపరేట్గా వీ టేక్ హిస్టరీ అండి. ఫస్ట్ మామూలుగా వీ టేక్ ద హిస్టరీ తీసుకున్న తర్వాత ఫీమేల్కి బేసిక్ టెస్ట్ దట్ ఈస్ అల్ట్రాసౌండ్ పెల్విక్స్ అన్నది చేసుకొని దాంట్లో గర్భసంచి ఎలా ఉంటుంది, గర్భసంచి పక్కన అండాశ్రయాల్లో అండాలు అంటే ఎగ్ కౌంటింగ్ ఎలా ఉంది, ఎనీ సిస్ట్స్, అవి మన బేసిక్గా పారామీటర్స్ చూసుకుంటాం. దీని తర్వాత మేల్స్కి వీ హ్యావ్ టు హ్యావ్ వీరకణాల టెస్ట్ ఇమ్మని చెప్తాం. సో దాన్ని బట్టి బేసిక్గా వీ విల్ కేటగరైజ్ ద కపుల్ వేర్ దే ఆర్ అండ్ దాన్ని బట్టి వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీలో. ఈదర్ వాట్ ఎవర్ ద కపుల్ ఈజ్ సూటబుల్ ఫర్ వీ విల్ గివ్. ఎస్ డాక్టర్, ఈ ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు, వారి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సరస్వతి గారు. నమస్తే మేడం. డాక్టర్ స్నేహ గారు ఉన్నారు, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే, మాట్లాడండి సరస్వతి గారు. హలో. Yes, హలో మాట్లాడండి. మేడం. హలో, చెప్పండి. నేను కూడా ఇది 39 లోనే చూపించుకుంటున్నా ఇక్కడ ఎల్బీ నగర్ లో. కాకపోతే మాకు డౌట్ ఉండే మేడం, కొంచెం ఇది ఎంబ్రియోస్ ఉంటాయి కదా. ఓకే, హలో, ఎంబ్రియోస్ ఉంటాయి కదా, అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 అట్లా ఉంటాయి కదా మేడం. నాదేమో డే 5 లో గ్రేడ్ బి గ్రేడ్ ఉంది. ఓకే, అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమైనా బేబీస్ ఏమైనా ప్రాబ్లం అట్లా ఏమైనా ఏమి ప్రాబ్లం ఉండదండి. బి గ్రేడ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వాలిటీ. మనకి ఎంబ్రియోస్ డే 5 దాకా వెళ్ళింది అంటేనే ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ బి గ్రేడ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ, డోంట్ వరీ అబౌట్ ఇట్ అండి. అవునా, థ్యాంక్ యూ. సరస్వతి గారు, అయితే స్నేహ గారు ఇందాక మనం కంటిన్యూ చేస్తున్నాము, ట్రీట్మెంట్స్లో కూడా కేటగరైజ్ చేసి మనం ట్రీట్ చేస్తామని చెప్పి, అవి ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి. సో మనకి ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ న్యాచురల్ ప్రాసెస్ అండి. న్యాచురల్ ప్రాసెస్లో చిన్న ట్యాబ్లెట్ మెథడ్ అన్నది ఉంటుంది. ఏం లేదు, జస్ట్ ఫాలిక్యులర్ స్కాన్స్ చేసి మనకి ఎగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో అండ్ విచ్ సైడ్ ద ఎగ్ ఇస్ రిలీజింగ్, సో అవన్నీ తెలుసుకోవడానికి అండ్ ఎగ్జాక్ట్ టైం ఎగ్ రిలీజింగ్ తెలుసుకుంటే వీ కెన్ టెల్ ద హస్బెండ్ వైఫ్ దీస్ ఆర్ ద డేట్స్ వేర్ ద ఎగ్ ఇస్ రిలీజింగ్, సో ఇట్ ఈస్ అ సూటబుల్ టైమ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో అది న్యాచురల్ ప్రాసెస్. దాంట్లో యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, జస్ట్ వన్స్ యూ కెన్ కమ్ అండ్ సీ. ఒక 2-3 టైమ్స్ స్కాన్స్ ఉంటాయి. ఒక 5 days పాటు వీ గివ్ దెమ్ టాబ్లెట్స్. అండ్ ఎగ్ రిలీజ్ వీ కెన్ జస్ట్ సీ న్యాచురలీ. ఎగ్ రిలీజ్ అవ్వకలేకపోతే ఒక ఇంజెక్షన్, స్మాల్ ఇంజెక్షన్ ఇస్తాం ఎగ్ రిలీజ్ అవ్వడానికి, టైం చేయడానికి. సో ఎగ్ రిలీజ్ అయ్యి మనం ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours ఎగ్ రిలీజ్ అవుతుంది. సో వీ కెన్ టెల్ ద కపుల్ ఇప్పుడు 36 hours తర్వాత యూ ఎగ్ రిలీజ్ విల్ బీ దే. సో ఎగ్జాక్ట్లీ దోస్ 2-3 days యూ కెన్ హ్యావ్ మనకి ఏంటంటే ఇంటర్కోర్స్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ ద గుడ్ టైమ్ ఫర్ ద అంటే వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ గా కలవాలని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, దోస్ ఆర్ ద బెస్ట్ డేట్స్ అని మేము చెప్తాం. దాట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది కొంచెం ఏంటంటే ఎగ్స్ బాగా ఉన్న వాళ్ళకి, యంగర్ ఏజ్ వాళ్ళకి, న్యాచురల్గా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా మనకి వాటి ప్రెగ్నెన్సీ అవ్వనప్పుడు, సో ప్రాబబ్లీ ఓవ్యులేషన్ ఎగ్జాక్ట్గా ఏ డేట్స్లో ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయో తెలియని వాళ్ళకి దిస్ విల్ వర్క్. అండ్ ఇప్పుడు కమింగ్ డౌన్ టు ద నెక్స్ట్ ట్రీట్మెంట్ వాట్ వీ గో ఫర్ ఇస్ లిటిల్ హయ్యర్ IUI అంటామండి. దాన్ని IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్. అంటే దిస్ ఇస్ నథింగ్ మచ్ వెరీ బిగ్ ఇష్యూ ఏమీ కాదు ఇది. సో దీంట్లో కూడా వీల్ డూ ద సేమ్ థింగ్ అండి. ఫాలికల్స్లో వీ ట్రై టు ఇంక్రీజ్ ద ఫాలికల్స్. ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుందా అన్నది ఫీమేల్కి ద సేమ్ ప్రాసెస్ హ్యాపెన్స్. బట్ వాట్ స్టెప్ ఇట్ ఈస్ స్కిప్డ్ హియర్ ఇస్ మనకి మేల్లో వీ టేక్ ద శాంపుల్ అవుట్సైడ్ శాంపుల్ రిలీజ్ చేయమని చెప్పి ఆ శాంపుల్ని డిఫరెంట్ టెక్నిక్స్ బట్టి వీ విల్ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్ డిపెండింగ్ ఆన్ ద మేల్ ఫ్యాక్టర్. ఆ టెక్నిక్స్ బట్టి ద బెస్ట్ స్పర్మ్ని వీ విల్ సెలెక్ట్. ఆ బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసిన దాన్ని చిన్న పెన్ ఇంక్ ఉంటుంది కదండి, అలాంటి ఇంక్ లాంటి స్మాల్ క్యాథెటర్తో వీ జస్ట్
పుష్ ఇట్ ఇన్ టు ద ఫీమేల్స్ వెజైనా. సో ద స్పర్మ్ ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద యూట్రస్ వేర్ ద ఎగ్ ఈజ్ అవైలబుల్. సో ఇలాంటి దిస్ ఇస్ ద స్టెప్ ఎక్కడ వి స్కిప్ అంటే ఇంటర్కోర్స్ చేసుకున్నాక జనరల్గా సెమెన్ అనేది ఈజ్ రిలీజ్ జస్ట్ ఎట్ ద వెజైనల్ రీజన్. సెమెన్ హ్యాస్ అ స్విమ్మింగ్ టెక్నిక్ అండి, ఇట్ హ్యాస్ టు స్విమ్ అప్ టిల్ ద యూట్రస్ పైకి. సో దిస్ స్టెప్ ఇస్ స్కిప్డ్ ఇన్ IUI అంతే, బికాస్ వీ పుష్ ద సెమెన్ డైరెక్ట్లీ into the uterus. Into the uterus. సో మనకేంటంటే ఎగ్కి పక్కగా పెడతాం, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ న్యాచురల్, హ్యాస్ టు హ్యాపెన్. దట్ ఎగ్ వచ్చి స్పర్మ్తో మీట్ అవ్వాలి, ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, దట్ అగైన్ ఆల్ న్యాచురల్ ప్రాసెస్. సో దిస్ స్మాల్ స్టెప్ ఇస్ ఓన్లీ స్కిప్డ్ అంతే. చాలామంది ఈ ట్రీట్మెంట్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. ఏంటంటే అవ్వదేమో, తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో ఆఫ్టర్ డెలివరీ టైం కానీ, లేదంటే ఈ బేబీ గ్రోత్ అవుతున్నప్పుడు, బేబీ డంప్ వచ్చినప్పుడు కానీ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి మిస్క్యారీ అవుతాయేమో. ఇలాంటి కేసెస్లో కూడా చాలామంది భయపడి ఈ ట్రీట్మెంట్కి రారు. సో మీరు చాలామందిని ట్రీట్ చేశారు కాబట్టి మీ యాజ్ పర్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంత సక్సెస్ రేట్ని గెయిన్ చేశారు? సో IUI కానీ ఎనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో బేసికలీ ఏదో ట్రీట్మెంట్స్ చేసేసుకుంటున్నాము, బేబీ దిస్ గోయింగ్ టు బీ డిఫరెంట్, న్యాచురల్ బేబీకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటారేమో, కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుందేమో, కొంచెం IQ లెవెల్స్ తక్కువ ఉంటుందేమో అన్న లిటిల్ బిట్ మైండ్తో ఉంటారు, భయంతో ఉంటారు. బట్ నో అండి, బేసిక్లీ వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ కానీ ఎనీథింగ్. మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఎవ్రీథింగ్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద బాడీ, దోస్ హార్మోన్స్ ఓన్లీ సరిపోవట్లేదు గనక మనం ఇంజెక్షన్ ఫామ్లో లిటిల్ బిట్ ఇస్తున్నాం. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫారెన్ బాడీ టు ద ఉమెన్. సో ఫస్ట్ థింగ్ ఇస్ దాట్. అండ్ నెక్స్ట్ థింగ్, మన ఎంబ్రియోస్ అన్నవి బయట ఫామ్ చేసింది ఇట్స్ సెల్ఫ్ ఎగ్, అంటే ఫీమేల్ వాళ్ళ ఓన్ ఎగ్గే, వాళ్ళ ఓన్ స్పర్మ్ని మనం ఫర్టిలైజ్ చేసింది, వాళ్ళ ఓన్ జెనెటిక్సే వస్తాయి, ఎక్కడ ఏమీ మార్పు ఉండదు, కానే కాదు. అండ్ రెండోది ఏంటంటే ద బెస్ట్ ఎగ్ ఇస్ సెలెక్టెడ్. If you go to the fertility treatments అండి, బెస్ట్ స్పర్మ్ ఇస్ సెలెక్టెడ్. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో యూ గెట్ అ లిటిల్ బిట్ హయ్యర్ IQ పీపుల్ చెప్పాలంటే కనుక. సో చాలా మంది పేషెంట్స్ని మీరైతే ట్రీట్ చేసి ఉంటారు. ఇప్పట్లో చాలా మందికి ఏంటంటే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా కూడా చాలా మంది ట్విన్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. అది కూడా పాసిబుల్ అవుతుందా మన ట్రీట్మెంట్లో? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఉంటుందండి, పాసిబిలిటీ ఉంటుంది. సో బేసిక్లీ మనకి ఏంటంటే ఎంబ్రియోస్ అన్నవి విచ్ IVF, if we still didn't discuss, maybe we'll discuss now. Yeah. IVF ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎంబ్రియోస్ని మనం యూట్రస్లో పెడతాం, దట్ ఈస్ గర్భాశ్రయంలో పెడతాం. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ పుట్ 1 embryo or 2 embryos, మ్యాక్సిమం మనం 2 వరకు పెట్టచ్చు. దానివల్ల ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అది కూడా పాసిబుల్. yes అది కూడా పాసిబుల్. అంటే యాజ్ పర్ ద పేషెంట్ రిక్వెస్ట్ మీరు చేస్తారా, లేదంటే జనరల్గా పేషెంట్ రిక్వెస్ట్ ఆల్సో ఇస్ దేర్ అండి. అండ్ మెయిన్ కూడా ఏంటంటే 2 embryos పెడితే ఒకసారి మేబీ 1 అట్లీస్ట్ విల్ క్యాచ్, యూట్రస్ హ్యాస్ టు క్యాచ్ ద ప్రెగ్నెన్సీ. 1 embryo అట్లీస్ట్ గ్రో అవుతుంది సంథింగ్. ఎస్, ఇఫ్ నాట్ 2. లక్కీలీ పీపుల్కి 2 గ్రో అయిపోతాయి. సో దట్ ఈస్ మీరు అన్నట్టు 1 catch with 2 birds. One shot with 2 birds. అది వినడానికి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు డాక్టర్ మీ దగ్గరికి ఎవరైతే ఇలా ఈ లోపంతో వస్తారో, అంటే నాకు తెలీదు అలా అనాలో లేదో, బట్ ఇలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ట్రీట్ చేసి కన్సీవ్ అయిన తర్వాత కంప్లీట్ డెలివరీ వరకు మీరు కేరింగ్ తీసుకుంటారా, లేదంటే ఎలా? Basically fertility centers అండి, we concentrate on getting them pregnant. We want to give them that happiness. And దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక we generally refer them to proper obstetric
గైనిక్ gynecologist. హాస్పిటల్కి వి డైవర్ట్. మనం చూడకూడదని కాదు, కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత వీల్ హ్యావ్ అన్ అదర్ 80 పీపుల్ వెయిటింగ్ దేర్. మనం కాన్సన్ట్రేషన్ ఓన్లీ టు గెట్ ప్రెగ్నెంట్ అన్న దాంట్లోనే మనం ఎక్కువ చేస్తే దట్ విల్ బెనిఫిట్ అస్. యా. సో డాక్టర్, ఇప్పటి వరకు మీరు ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు కదా, అందరూ హ్యాపీగా బేబీస్ని క్యారీ చేసుకొని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తారా హౌ దే హ్యాపీ అన్న మూమెంట్స్ని? ఎస్ వస్తారండి. సో ఫస్ట్ మనకి ఐవీఎఫ్లో ఏంటంటే ఇఫ్ యూ గెట్ మోర్ ఎంబ్రియోస్, మనకి 1 time ఎంబ్రియోస్ పెట్టినప్పుడు యూ గెట్ ప్రెగ్నెంట్ అండ్ యూ స్టిల్ హ్యావ్ రిమైనింగ్ మనకి ఎంబ్రియోస్ ఇంకా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే బేబీ డెలివరీ చేసేసుకుంటారు. 1 year బేబీ అయిపోతుంది, 2 years బేబీ అయిపోయినాక దిల్ స్లోలీ కమ్ విత్ ద బేబీ షోయింగ్ మ్యామ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద బేబీ. చాలా కేసెస్ అయినాయి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద బేబీ, వీ వాంట్ టు గో ఫర్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ నౌ. సో ద embryos are also there, now we want to go for the second pregnancy. Those are very happy moments. Okay, so that gives us glimpse of very very happy moments. And yeah, ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంత మంచి ఫేమ్ కూడా మీతో పాటు వస్తుంది. ఇప్పుడు మన 39కి సంబంధించి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో హైదరాబాద్లో రైట్ నా 4 branches ఉన్నాయండి. 39 యూ కెన్ గో ఎనీవేర్. అండ్ టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేర్ ఆర్ 11 branches. అండ్ రాజమండ్రిలో ఉంది, తిరుపతిలో ఉంది, కరీంనగర్, వరంగల్, విజయవాడ, తెలుగు రాష్ట్రాలు మొత్తం కవర్ చేశారు. హోప్ఫుల్లీ ఇంకా వీ వాంట్ టు గో. డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇంత మంచి హ్యాపీ మూమెంట్ని, మదర్హుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సో బేసిక్లీ అండి మనకి ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత అయినా, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అయినా ఉమెన్కి లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయండి బాడీలో. సో హార్మోనల్ చేంజెస్ లాట్ ఉంటాయి. జనరల్గా ఆల్ ద ప్రపోర్షన్స్ అన్నీ చేంజ్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత హెల్దీ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్స్ ఆర్ దేర్, లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, దోస్ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ఇలాంటివన్నీ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అవన్నీ తీసుకొని వెయిట్ అన్నది ఒక సర్టన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతారు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అది మనం షెడ్ ఆఫ్ చేసుకోవడానికి చూసుకొని హెల్దీ వేలో, నాట్ లైక్ ప్రాపర్ డైటింగ్ అండ్ ఆల్ దాట్ కాకుండా హెల్దీ వేలో షెడ్ ఆఫ్ చేసుకోవడానికి చూస్తే యూ విల్ హ్యావ్ దోస్ హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా మదర్కి, బేబీకి అన్నీ సరిపడా ఫుడ్ అయితే తీసుకోవాలి. బయట ఫుడ్ మ్యాక్సిమం అయితే స్కిప్ చేయడం మంచిది. ఎస్ అండి, ఎందుకంటే మనకు అవన్నీ స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది. ఇవి దట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రిజర్వ్డ్. అది అంత హెల్దీ కాదు, అన్హెల్దీ అండి అవన్నీ. సో ఇలాంటి టైంలో మీరు ఆల్రెడీ ఒక మంచి గైనకాలజిస్ట్ను, అబ్స్ట్రాక్ట్ను, ఎవరినో ఒకరిని రిఫర్ చేస్తారు కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బేబీ ఫీడింగ్ అప్పుడు మళ్ళీ ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, సో బేసిక్గా మనకి ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఏమీ కాంప్లికేషన్స్ బికాజ్ ఆఫ్ ఐవీఎఫ్ ఉండదండి. ఇట్ మైట్ బీ బికాజ్ ఆఫ్ దేర్ ఓన్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ, ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ అండి. ఉమెన్ టు ఉమెన్ మన ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి హై షుగర్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో, కొంతమందికి హై బీపీ ఉండొచ్చు. దోస్ ఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. దే ఆర్ నాట్ బికాజ్ ఆఫ్ కోరిలేటెడ్ విత్ ది ఐవీఎఫ్. నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ నీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఇష్యూస్ ఉంటాయి, కానీ ఐవీఎఫ్ చేయించుకున్నందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నది ఏమీ ఉండదు. హైలీ ఇంపాసిబుల్ అది. నో. ఓకే, సో ఇది ఈ ఐవీఎఫ్కి కానీ మీరు ఇందాక చెప్పినట్టు ఐయుఐకి కానీ ఈ ట్రీట్మెంట్స్కి ఫర్దర్గా వెళ్ళాలంటే ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? సో ఐవీఎఫ్ కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండి, మనకి ఏఆర్టీ లా ప్రకారం ప్రస్తుతానికి ఉమెన్కి 21 years నుంచి 50 years వరకే వీ కెన్ ట్రీట్ ఎనీ ట్రీట్మెంట్. న్యాచురల్ ఐయుఐ, ఐవీఎఫ్ అన్నది మనం ఓన్లీ 50 years వరకే వీ కెన్ ట్రీట్. మ్యాన్కి 20 నుంచి 55 వరకు వీ కెన్ గో. 55 అంటే మనకి విమెన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆ మెన్స్ట్రేషనల్ సైకిల్ అవుతున్న వరకు చేసుకోవచ్చు. ఓ ఓకే.
అది నేను ఇప్పుడు అది పీరియడ్స్ అన్నవి దట్ ఈస్ ద మెయిన్ కదండి. ఎగ్స్ ఉంటేనే యూ కెన్ డూ ఎనీథింగ్. వన్స్ ది ఎగ్స్ ఆర్ ఓవర్ ఇన్ ద బ్యాగ్ దెన్ అదే పాసిబుల్ కాదు. ఎస్. సో ఇప్పుడు ఏజ్ లిమిట్ కోసం మాట్లాడుకున్నాము. మీరు ఇందాక చెప్పారు షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, అలాగే కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇలాగే పీరియాడికల్ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్ తీసుకోవచ్చా? డెఫినెట్గా అండి తీసుకోవచ్చు. ఎనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎనీ హెల్త్ ఇష్యూస్ లైక్ థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ ప్రీవియస్లీ ఎనీ క్యాన్సర్స్ ఉన్నా, లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా, వన్స్ వీ టెల్ దెమ్ ఇస్ ఫస్ట్ కన్సల్ట్ యువర్ ఓన్ డాక్టర్. మీరున్న స్టేట్ కొంచెం హెల్దీ ఉంది అండ్ దే సే యూ క్యాన్ గో ఫర్ ఇట్ అంటే యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఫర్ ఐవీఎఫ్ అండి. దాంట్లో ఏం ఇష్యూస్, థైరాయిడ్ అండ్ షుగర్ ఇలాంటివి బేసిక్గా కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ గో విత్ ది ఐవీఎఫ్ ప్రొసీజర్. అండ్ ఐవీఎఫ్ అన్నది అండి ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ప్రొసీజర్. ఏదో మనం ఏదో చేసుకుంటున్నాం, హాస్పిటల్లోకి వెళ్ళాలి, హాస్పిటల్లోనే ఉండాలి, లాట్ ఆఫ్ మన ఆఫీస్ వర్క్ని స్కిప్ చేసి లాట్ ఆఫ్ హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి, అవన్నీ మన ఊహలు అంతే. తెలియక అవేర్నెస్ లేక, పాపం చెప్పేవాళ్ళు లేక. అవునండి. సో మనకి ఆఫీస్కి వెళ్ళి యూ డోంట్ హ్యావ్ టు స్కిప్ ఈవెన్ 1 డే ఆఫ్ యువర్ వర్క్ అండి. ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా రోజు బేసిక్గా యూ కెన్ కమ్ టు ద హాస్పిటల్, గెట్ యువర్ ఇంజెక్షన్స్ అండ్ గో బ్యాక్. అదొక 5-10 minutes, దట్స్ ఇట్. అండ్ దాని తర్వాత ఎగ్ రిట్రీవల్ ఉంటుంది. ఎగ్ రిట్రీవల్ హాఫ్ డే ప్రాసెస్. అంటే కొంచెం యూ గివ్ ఎనస్థీషియా అండ్ ఒక 15 minutesలో ప్రాసెస్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ అ లిటిల్ పెయిన్ఫుల్ కనుక వీ గివ్ బేసిక్ ఎనస్థీషియా ఇస్తాం అండ్ వీ రిట్రీవ్. అది కూడా కింద నుంచే, ఎనీ స్కార్ కూడా ఉండదు ఐవీఎఫ్ ప్రాసెస్లో. సో వీ రిట్రీవ్ యువర్ ఎగ్స్ అండి. అండ్ ఆఫ్టర్ రిట్రీవింగ్ ది ఎగ్స్ ఒక 2-3 hours యూ విల్, ఎనస్థీషియా ఎఫెక్ట్ వల్ల యూ విల్ హ్యావ్ టు బీ దేర్ ఫర్ 2-3 hours. ఆఫ్టర్ దట్ యూ కెన్ గో బ్యాక్ హోమ్ ఇన్ ది ఈవినింగ్. ఆ ఒక్క రోజు ప్రాబ్లీ యూ హ్యావ్ టు టేక్ లీవ్ ఆర్ మేబీ ఇన్ యువర్ హాలిడేస్ ఓన్లీ వీ కెన్ ట్రై టు వీ కెన్ కవర్. ఆ డేస్లో లాగా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ డే నుంచి యూ కెన్ గో టు వర్క్ అగైన్. అండ్ నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది కూడా వెరీ బేసిక్ ప్రాసెస్ అండి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి మీరు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆ టైంకి రావచ్చు, హాఫ్ డే పెట్టుకొని వస్తే అది కూడా ఇస్ జస్ట్ 10 minutes ప్రాసెస్ అండి. మేమేమి వీ డోంట్ గివ్ ఎనీ ఎనస్థీషియా ఆర్ ఎనీథింగ్, జస్ట్ సింపుల్ ప్రాసెస్. ఎంబ్రియో పెట్టేసిన తర్వాత 10 minutes వరకు యూ హ్యావ్ టు లే ఆన్ ద బెడ్. ఎందుకంటే వీ జస్ట్ పుష్ ది ఎంబ్రియో ఇంటూ యూట్రస్ కనుక ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోమంటాం. దాని తర్వాత అగైన్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఆఫీస్. నెక్స్ట్ డే నుంచి యూ కెన్ డూ యువర్ ఆఫీస్ వర్క్, రొటీన్ వర్క్. హౌస్ వైఫ్ అయితే కుకింగ్, బెడ్ రెస్ట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్. వీ డోంట్ రికమెండ్ ఆల్సో. ఎస్. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో మామూలుగా మనకి డ్రౌజీగా ఉండడం, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవన్నీ ఉంటాయి. సేమ్ ఐవీఎఫ్లో కూడా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. మనకి ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ అన్నది పాజిటివ్ వచ్చింది అంటే ఇట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ, ఇంకంతే. పర్సన్ టు పర్సన్, కొంతమందికి ఏంటంటే దే విల్ హ్యావ్ హైపరెమిసిస్, మీరు అన్నట్టు మార్నింగ్ సిక్నెస్ కానీ, వామిటింగ్స్ కానీ. అది అగైన్ కొంతమందికి ఉంటుంది ఫస్ట్ 3 months, కొంతమందికి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్స్. ఓకే. సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంత బాగుంది, కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ అది అని చెప్పి అంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ డాక్టర్ స్నేహ? నౌ ఇప్పుడు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. నో నథింగ్. సో నౌ ఐ థింక్ అండి ఇప్పుడు లాస్ట్ దిస్ ఐవీఎఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అన్నవి 40 years బ్యాక్ నుంచి వాజ్ హ్యాపెనింగ్ మనకి ఇండియాలో కానీ, ఇన్ దిస్ వరల్డ్ ఇట్ స్టార్టెడ్. అప్పుడు ఏంటంటే మనకు అసలు ఏంటి అనేది అందుబాటులో కూడా వీ విల్ నాట్ నో. అండ్ అప్పుడు వీ కెన్ సే దట్ దే వర్ చాలా ఎక్స్పెన్సివ్. మనకి ఐడియా వచ్చిన ఇప్పుడు అమ్మో చేయించుకోవడానికి ఐ డోంట్ థింక్ వీఆర్ ఇన్ దట్ స్టేట్ టు గెట్ ఇట్ డన్. ఎఫర్ట్ చేయలేమేమో, వామ్మో అనుకోవచ్చు మనం. కానీ రైట్ నౌ అండి, ఐ డోంట్ నో అబౌట్ అదర్ క్లినిక్స్, బట్ 49 మనకి కామన్ పీపుల్కి కొంచెం ఎఫర్టబుల్గా, వీ వాంట్ ఎవ్రీ వన్ టు హ్యావ్ దట్ హ్యాపీనెస్. ప్రెగ్నెన్సీ అది హ్యావింగ్ యువర్ ఓన్ కిడ్స్ అండ్ హ్యావింగ్ యువర్ ఓన్ చైల్డ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్
చాలా great, ఇట్స్ pride. ఎస్ ప్రైడ్ ఎగ్జాక్ట్ వర్డ్ అండి, you've used a good word. One of the biggest achievements for a parent. So adi right now we want to make it common to everyone. That is what our aim is. And ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే డిపెండింగ్ అగైన్ మీకు ఏమి సూట్ అవుతుందో హాస్పిటల్కి వస్తే వీ కెన్ టెల్. నథింగ్ ఈజ్ వెరీ అమ్మో మనకు అసలు తెలియకుండా వెరీ హై ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఇట్స్ సంథింగ్ విచ్ యూ కెన్ కమ్ గెట్ ఇట్ డన్ ఈజీలీ. లైక్ ఐ టోల్డ్, నాట్ మచ్ ఆఫ్ మీరు లీవ్లు పెట్టేసుకొని ఆ టైంలో మీరు ఇబ్బందులు పడి శాలరీలు రాకుండా కూడా ఏమీ ఉండక్కర్లేదు. వర్క్ చేసుకుంటూ చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండ్ సడన్లీ యూ విల్ సీ ద హ్యాపీనెస్. దట్స్ హౌ. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి ఇన్ఫెర్టిలిటీ వాటి కోసం. నా డౌట్స్ అట్ ద సేమ్ టైం మన ప్రైమ్ నైన్ ప్రేక్షకుల డౌట్స్ కూడా చాలా మంచిగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ డాక్టర్ స్నేహ, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ప్రైమ్ నైన్ ప్రేక్షకులు, డాక్టర్ స్నేహ గారు ఫెర్టిలిటీకి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ మనకి ఇచ్చారు. అంతేకాకుండా సంతానలేమితో బాధపడేవారు వెంటనే స్క్రీన్ ప్లే పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోండి, మీ సమస్యను నివృత్తి చేసుకోండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్తో డాక్టర్ స్నేహతో మనం ఈ చిట్ చాట్ చేసాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్.